కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన పిటిషన్పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. కమిషనర్ నోటీసులు జారీ చేయడాన్ని కేసీఆర్ సవాల్ చేశారు. ఈ సందర్భంగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు జరిగిందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలులో ఎక్కడా అవకతవకలు జరగలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. నిన్నటి విచారణలో భాగంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ తరపున సీనియర్ లాయర్ ఆదిత్య సోంది వాదించారు. విచారణకు సంబంధించి ఆయన ముందే ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుందని, అందుకే కమిషన్ చీఫ్గా జస్టిస్ నరసింహారెడ్డి కొనసాగడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవర్ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన పిటిషన్పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని కేసీఆర్ సవాల్ చేశారు. ఈ సందర్భంగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు జరిగిందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలులో ఎక్కడా అవకతవకలు జరగలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రానా లైవ్లో అందిస్తారు. రానా, చెప్పండి, ఈరోజు ఏం జరిగే అవకాశం ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా కూడా వీళ్ళు కమిషన్ వేశారు. ఆల్రెడీ ఈఆర్సీ పర్మిషన్ మేము తీసుకున్నాము. వారు ఇచ్చినటువంటి అనుమతులు తగ్గట్టుగానే మేము ఛత్తీస్గఢ్ నుంచి కూడా మేము ఈ యొక్క విద్యుత్ కొనుగోలు చేస్తాము. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇతర నిర్మాణాలు కూడా చేపట్టామనేసి కూడా నిన్న హైకోర్టుకి కేసీఆర్ సంబంధించిన న్యాయవాది తెలిపినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. అయితే ఇక్కడ విద్యుత్ కొనుగోలులో ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదనేసి కూడా ఆయన నిన్న చెప్పినప్పటికీ కానీ ప్రభుత్వం మాత్రం చాలా వరకు కూడా అవకతవకలు జరిగాయి. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఇతర రాష్ట్రాల్లో చాలా తక్కువ అమౌంట్కి వీళ్ళు కొంటున్నప్పుడు కానీ వీళ్ళు అధిక రేట్లు ఇచ్చి మళ్ళీ కూడా వీరు కొన్నారు. దీని వెనక ఉన్నటువంటి మతలబు ఏంటి? దానితో పాటు చాలా వరకు కూడా బకాయిలు ఉన్నాయి. వాటివంతా కూడా ఇప్పటికే అసెంబ్లీలో శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏకంగా అసెంబ్లీ సాక్షిగా అప్పట్లో మంత్రి ఎవరైతే ఉన్నారో భారీ ఎనర్జీ మినిస్టరు జగదీష్ రెడ్డి కూడా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ ఖచ్చితంగా విద్యుత్ కొనుగోలు పైన కానీ అక్కడ జరిగినటువంటి అక్రమాలపైన కూడా మీరు ఒక సిట్టు విచారణ వేసుకోండి, లేకపోతే ఏదైతే జడ్జిలకు సంబంధించినటువంటి వారితో కూడా ఒక విచారణ కమిటీని కూడా వేసుకునేసి కూడా ఆయన సవాలు విసిరినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఆ సవాలుని అప్పుడు ముఖ్యమంత్రి కూడా స్వీకరించిన తర్వాత అది స్పెషల్ సిట్ కూడా వేస్తామనేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసుకుని కమిషన్ ఎల్ నరసింహారెడ్డిని కూడా దాంట్లో పెట్టినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఎల్ నరసింహారెడ్డి చీఫ్ జస్టిస్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ కమిషన్లో ఎలా ఉంటారనేది కూడా కేసీఆర్ ఒక లేఖలో ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆయనకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఇప్పుడు హైకోర్టుకి నిన్న తరపు న్యాయవాదులతో చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇవాళ మాత్రం ప్రభుత్వం సంబంధించిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి ఆదిత్య సోంది ఇప్పటికే కేసీఆర్ తరఫున కూడా ఆయన అనేక రకాలుగా కూడా ఆయన వాదించారు. అసలు దీంట్లో ఎటువంటి అక్రమాలు జరగలేదు, అసలు కేసీఆర్ పాత్ర లేదు, అధికారుల పాత్ర ఉంది, మేము అన్ని అనుమతులు తీసుకున్నాము, విద్యుత్ సంక్షోభానికి కేసీఆర్కి సంబంధం లేదు, అనేక అంశాలు కూడా ఆయన ప్రస్తావనకు వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ పవర్ కట్స్ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో వీటిపైన బీఆర్ఎస్ కూడా పవర్ కట్స్ జరుగుతున్నాయి, కావాలంటే కాంగ్రెస్ పార్టీ పవర్ కట్స్ చేస్తుందని కూడా అనేక విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాలను కూడా ఇవాళ కోర్టు దృష్టికి ప్రభుత్వ లాయర్లు తెచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఖచ్చితంగా ఇప్పటికే కేసీఆర్ పిటిషన్ పైన గతంలో కూడా ఆయన పిటిషన్ వేయకముందే కమిషన్ ముందు విచారణకి హాజరు కావాలని కూడా నోటీసులు అందాయి. కానీ ఆయన ఇప్పటి వరకు కూడా విచారణకి హాజరు కాలేదు. విచారణ నుండి తప్పించుకునేందుకే ఈ రకంగా కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో ఏదైనా ఇవాళ చాలా కీలకమైనటువంటి విచారణ జరగబోతుంది. కేసీఆర్ వేసినటువంటి అంశాలు లేవనెత్తారు కాబట్టి చాలా వరకు కూడా ఆయన నాకేం సంబంధం లేదని కూడా చెప్పారు కాబట్టి దాని తగ్గట్టుగా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాయర్లు మరి కాసేపట్లో ఈ వాదనలు స్టార్ట్ చేయబోతారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇరు పక్షాలు వాదనలు విన్న తర్వాత కోర్టు దీనిపైన తీర్పు ఇస్తుందా లేకపోతే దీన్ని రిజర్వ్ పెడుతుందా అనేది కూడా మనకు కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి కౌంటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించినటువంటి అవుట్పుట్ ఎప్పట్లో స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది రానా?
ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి కోర్టు తన పని తను చేసుకుంటూ పోతుంది. అందుకంటే ఇప్పటికే ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు కేసీఆర్ హాజరు అవుతాడా లేదనేది కూడా నిన్నటి నుంచి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో చెప్పారు కమిషన్ ముందు 15 ముందే కమిషన్కి రావాలనేసి కూడా, ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఆయన కమిషన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పారు. అప్పుడు కేసీఆర్ విచారణకి హాజరవుతే మాత్రం కమిషన్ ముందు క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కూడా జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వం వాళ్ళందరూ కూడా రెడీ అయినటువంటి సిచ్యువేషన్. సో అనూహ్యంగా ఆయన ఇప్పుడు కోర్టుని తెరపడంతో కాస్త లేట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కోర్టు ఏ ఆర్డర్ ఇచ్చినా కూడా కంపల్సరీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కంపల్సరీ కమిషన్ ముందు హాజరయ్యడానికి మీకున్నటువంటి ఇబ్బందులు ఏంటనేసి కూడా నిన్న కూడా కేసీఆర్ని క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యంలో, సో ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం సంబంధించిన న్యాయవాదులు ఇవాళ వారు వాదనలు వినిపించిన తర్వాత వారు లేవనెత్తినటువంటి అంశాలు ఏ విధంగా చూసిన తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇతర రాష్ట్రాలు ఏ విధంగా కూడా కొన్నారు, అలాగే విద్యుత్ సంక్షోభం ఉన్నప్పుడు ఎంతవరకు పెట్టి విద్యుత్తుని కొనుగోలు చేశారు అనేది దానిపై కూడా వాళ్ళు చేస్తారు. దాంతోపాటు విద్యుత్తులో ఇప్పటివరకు ఉన్నటువంటి అప్పులు కానీ ఉన్నటువంటి ఆస్తులు కానీ వీటిపైన కూడా అనేక సందేహాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. చాలా వరకు కూడా అప్పులు పెరిగిపోయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అప్పులన్నీ కూడా కట్టుకునే పనిలో పడింది. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యుత్తుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వాలంటే ఖచ్చితంగా 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అనేక రకాలుగా కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఇవాళ కోర్టు ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. దీని వెనుకతటికి కారణం పాత్రధారి సూత్రధారి కేసీఆర్ కాబట్టి కేసీఆర్ ఆదేశాలతోనే ఇవంతా కూడా జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే చాలా తక్కువగా కొనాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కావాలని ఎక్కువగా కొన్నారనేది కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి వాదన వినిపిస్తుంది. సో వీటికన్నిటికీ కోర్టు ఏకీభవిస్తుందా ఏంటనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ ఏకీభవిస్తే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్కి మాత్రం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. కమిషన్ ముందు ఆయన విచారణకి హాజరు కావాల్సి ఉంటుంది. హాజరైనప్పుడు కమిషన్ అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకి ఆయన సమాధానాలు అయితే చెప్పాల్సి ఉంటుంది ఏమన్నారు. థ్యాంక్ యూ రాణా.